హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు సరదాగా. సమ్మర్ వచ్చేసింది కదండి. యూజువల్గా ఇళ్లలో మనందరం వడియాలు పెట్టుకుంటూ ఉంటాం కదా. ఇవాళ నేను రవ్వ వడియాల ప్రిపరేషన్ ఎలా ఉంటుంది అనేది మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. చూసేద్దాం. నేను అడుగు మందంగా ఉన్న దాకా ఒకటి తీసుకున్నాను. దాంట్లో ఏ గ్లాస్తో అయితే మనం రవ్వ తీసుకుంటున్నామో ఆ గ్లాస్తో 8 గ్లాసులు వాటర్ ఆల్రెడీ నేను తీసుకున్నాను. ఈ వాటర్కి కొంచెం ఉప్పు కొద్దిగా తగ్గించేసుకుంటేనే మంచిదండి. వడియాలు మరీ ఉప్పుగా ఉంటాయి. కొంచెం జీలకర్ర వేసి రోలింగ్ బాయిల్ అయ్యే వరకు కూడా వెయిట్ చేయాలి. ఒకసారి కలిపేసుకోండి, వెయిట్ చేస్తే సరిపోద్ది. ఒకసారి ఇలా కలిపేసుకున్న తర్వాత వన్స్ ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా వాటరు మనకి రోలింగ్ బాయిల్ అయ్యేటప్పటికి మనం ఏ గ్లాస్తో అయితే వాటర్ పోసామో, అంటే రవ్వ కొలుచుకున్నాం కదండి, ఆ రవ్వని తొలకలు లేకుండా నెమ్మదిగా పోస్తూ ఒక చేత్తో పోస్తూ ఓ చేత్తో కలిపేసుకుంటూ ఉండాలి. అంతే. ఈ మిక్చర్ని మనం కొంచెం ఉండలు కట్టకుండా కలుపుకుంటూ ఉంటే చాలు. దీన్ని దాదాపు ఒక 10 నిమిషాల వరకు మనం ఉడికించినట్లయితే కన్సిస్టెన్సీ వచ్చేస్తుంది అనమాట. ఇప్పుడు బాగా వాటరీగా అనిపిస్తుంది కదా, అలా కాకుండా కొంచెం థిక్ కన్సిస్టెన్సీ వచ్చే వరకు కలుపుకోవాలి. ఫస్ట్ ఉండలు లేకుండా అయితే మస్ట్ అండ్ షుడ్గా కలుపుకోవాలి. సో ఉండలు లేకుండా కలుపుకున్న తర్వాత కొంతసేపటి తర్వాత చూసినట్లయితే కొంచెం కన్సిస్టెన్సీ మనకి దగ్గర పడుతుంది అనమాట. సో ఇప్పుడు చూడండి, మళ్ళీ కొంచెం దగ్గర పడింది కదా. అట్లాగా మనకి కలుపుకుంటూ ఉండాలి, లేదంటే అడుగు పట్టేస్తుంది ఒకటి, లేదు ఉండలుగా అయిపోతూ ఉంటుంది. సో ఈ ఉండలుగా అయిపోకుండా అడుగు పట్టేయకుండా మనం కొంచెం చూసుకొని కలుపుకుంటూ ఉంటే సరిపోతుంది. సో ఒక మ్యాక్సిమం 10 నిమిషాలు ఆ టైం కల్లా మనకి కన్సిస్టెన్సీ ఇట్లాగా దగ్గర పడిపోయింది. ఇప్పుడు మనం ఏం చేయాలి అని అంటే జస్ట్ మనకి రెడీ అయిపోయినట్టే మిక్చర్ అనేది. సో ఈ టైంలో మనం స్టవ్ ఆఫ్ చేసేసుకొని వెంటనే మూత పెట్టుకోవాలి ఫస్ట్ థింగ్. ఎందుకంటే ఈ చల్లారిపోయింది అనుకోండి, గట్టిగా అయిపోతుంది. అందుకని చెప్పి ఫస్ట్ మూత పెట్టేసుకోవాలి. ఈ మూత పెట్టేసుకున్న తర్వాత ఈ వడియాలు పెట్టడమే. ఇంకా నేనైతే కాటన్ క్లాత్ మీద పెడుతున్నానండి, ప్లాస్టిక్ దాని మీద పెట్టను నేను ఫస్ట్ నుంచి. ఎందుకంటే ప్లాస్టిక్ హీట్కి బాగా కొంచెం మెల్ట్ అవుతుంది అనేది నా ఫీలింగ్. సో అందుకనే నేను కాటనే క్లాత్నే ప్రిఫర్ చేస్తూ ఉంటాను. ఇలా వడియాలు పెట్టేసుకోవడమే. ఈ వడియాలు పెట్టేసుకున్న ఆఫ్టర్నూన్కి ఇగోండి మనకి ఇలా హాఫ్ ఆల్రెడీ డ్రై అయిపోయినాయి. సో మొత్తం డ్రై అయిపోయి ఎలా ఫ్రై చేశాననేది నెక్స్ట్ వీడియోలో చూద్దాం.